హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయసత్య వ్లాగ్స్. మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. రేపు వినాయక చవితి కదండి, అందు గురించి ముందు రోజే క్లీనింగ్లు అయితే చేసుకున్నానండి. ఇంకా ఇప్పుడైతే తులసమ్మని గౌరమ్మని కూడా క్లీన్ చేసుకున్నాను. తర్వాత నిండుగా పసుపు రాసి బొట్లే పెట్టుకుంటున్నానండి. మీరందరూ వినాయక చవితి ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. తర్వాత చిన్న రిక్వెస్ట్ అయితే అండి, మీరు ఫస్ట్ టైం కానీ మా ఛానల్లోకి వచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇది రిక్వెస్టేనండి. ఇప్పుడైతే నిండుగా పసుపు రాసేసుకొని గౌరమ్మకి ఫస్ట్ తులసమ్మకి అయితే రాసుకొని బొట్లే పెట్టేసుకున్నానండి. తర్వాత గౌరమ్మకి కూడా పసుపు రాసి బొట్లే పెట్టేశాను. పెయింట్ వేసుకోవడం బెటర్ అండి, ఎందుకంటే వర్షాకాలంలో వర్షం పడేసరికి అన్నీ పాడవుతుందండి. తర్వాత రోజుకి పెట్టనట్టే లేదనమాట బొట్లు అయ్యిను. అందు గురించి పెయింట్ వేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఇంకా క్లీనింగ్లు అయితే అయిపోయాయి కదండి. తర్వాత దేవుడి మూల పూజా సామాన్లు కూడా తోమేసి రెడీగా ఉంచుకున్నానండి ఉదయానికి. తమలపాకులు, పువ్వులు, ఆ కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూజా సామాన్లు అన్నీ అయితే రెడీ చేసుకున్నానండి. తర్వాత పత్రులు కూడా మా ఆయనగారిని తెమ్మన్నాను. పత్తుర్లు ఇంపార్టెంట్ కదండి, అందు గురించి తీసుకురమ్మన్నాను అనమాట. ఇంక ఇవన్నీ కబోర్డ్లో సర్దిసుకుంటున్నానండి. ఇది పూజా రూమ్ కబోర్డ్ అనమాట, అక్కడే సర్దిసుకున్నాను. తర్వాత పత్రులు కూడా వచ్చేసాయండి. ఇంకా నైట్ అయిపోయిందండి. ఇప్పుడైతే భోజనం చేసి స్నానం చేసి వచ్చి ఇంకా అన్ని పప్పులు అయితే నానబెట్టుకున్నానండి. రేపు ఆడిదొండుదాం అనుకున్నాను. అందు గురించి కొంచెం బియ్యమును, కొంచెం శనగపప్పు, తర్వాత కొమ్మశనగలు నానబెట్టానండి. బియ్యం చాలా తక్కువ నానబెట్టానండి, ఎందుకంటే ఇన్ని బియ్యం అయితే అంత ఆడిదవుతుందండి. అందు గురించి చాలా తక్కువ నానబెట్టాను అనమాట. ఇంకా ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసుకొని ఎంతగా సామాన్లు అవి క్లీన్ చేసుకున్నానండి. ప్లాట్ఫామ్ కూడా క్లీన్గానే ఉంది. అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయక చవితి ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ సంవత్సరం అయితే మేము మట్టి వినాయకుడినే పెట్టామండి. వినాయక చవితికి ఉదయాన్నే లేచి స్నానం చేసి వచ్చి ఇంటి ముందు ముగ్గులు వేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు పూజకి పువ్వులు అవి కోస్తున్నాను అనమాట. ఇవి శంఖం పువ్వులండి. డైలీ పూజ ముందు చేసుకుంటానండి, తర్వాత వినాయక చవితి అయితే చేస్తాము. ఈరోజు వెంకటేశ్వర స్వామిది కదండి, శనివారం కదా, వెంకన్నది. అందు గురించి ఇంక ఈరోజు ప్రసాదం అది తయారు చేయలేదండి. అరటిపళ్ళు పెడేసి పూజ అయితే చేసుకున్నాము. మామూలు పూజ అయితే అయిపోయిందండి. ఇంకా తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకొని ఇంకా ప్రసాదాలు అవి రెడీ చేసుకోవాలి. ఇవి నాకు దండం పెట్టుకునేటప్పుడు చిలకలేని కొంచెం దూరంగా జరిగిపోద్దండి. ఇంక ఇప్పుడైతే ప్రసాదాలు అవి రెడీ చేసుకున్నానండి. ఇంకా వినాయకుడిని కూర్చోబెట్టడానికి పేట అయితే రెడీ చేసుకుంటున్నానండి. ముందుగా పసుపు రాసుకున్నానండి, ఎక్కడ బొల్లు లేకుండా పేట అంతా నిండుగా పసుపు రాసుకున్నాము. తర్వాత కుంకుమ బొట్లు, వరిపుండి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. మధ్యలో అయితే పద్మ ముగ్గు వేసుకుంటున్నామండి. దార్మందలకు కూడా పసుపు రాసి బొట్లే పెట్టేసుకున్నామండి. చూసారు కదండి, పేట అయితే రెడీ అయిపోయింది. వినాయకునికి పేట అయితేను మేము ఏ పండగకైనా ఇంక ఈ పేట వాడతామండి. వరలక్ష్మి తల్లి పండగకైనా, వినాయకుడి పూజకైనా, తర్వాత రథసప్తమి రోజు కూడా సూర్యదేవుని పెట్టుకుంటాం కదండి, అప్పుడు కూడాను ఇంకా పూజలన్నిటికీ ఆ పేట అనమాట. ఇప్పుడు పూజా సామాన్లకు కూడా బొట్లు పెట్టేసుకుంటున్నామండి. గంధం బొట్లు, కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా అన్నిటికీ బొట్లు పెట్టడం అయితే అయిపోయిందండి. ఇంకా రాగి చెంబులో కూడా కొంచెం వాటర్ తీసుకొని దానికి కూడా బొట్లు పెట్టేసుకుంటున్నామండి. గంధం బొట్లు, కుంకుమ బొట్టును ఆచమనం చేసుకుంటాం కదండి, ఆ చెంబు అనమాట. ఇంకన్నీ రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే వినాయకుని పెట్టేసుకోవడానికి ముందుగా పేట వేసుకున్నానండి. తర్వాత ఒక అరటికి అయితే నీట్గా కడిగేసుకొని పెట్టుకున్నామండి. తర్వాత బియ్యం అయితే పెట్టుకున్నామండి.
తర్వాత తమలపాకును కాయిన్ పెట్టుకొని ఇంక వినాయకుడిని అయితే పెట్టుకుందామండి. ముందుగా గంధం బొట్లు అవి పెట్టుకుంటున్నామండి. గంధం కానీ చందనం కానివ్వండి ఏం పెట్టుకున్నా పర్లేదు. బొట్లు పెట్టేసుకున్నాక తర్వాత కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకోవాలండి. ఇంకా బొట్లు అయితే పెట్టేసుకున్నామండి. వినాయకుడిని అయితే పెట్టేసుకున్నాము. ఈ సంవత్సరం మట్టి వినాయకుడినే పెట్టుకున్నామండి. వినాయకుడిని పెట్టేసుకున్నాక తర్వాత పసుపు వినాయకుడిని గౌరమ్మని కూడా పెట్టుకుంటున్నామండి. అందరికీ చిన్న కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది కదండి, పసుపు వినాయకుడికి గౌరమ్మకి బొట్లు ఎక్కడ పెట్టుకోవాలని. చూడండి, నుదుటి మీద పైన పెట్టామనుకోండి వినాయకుడు, ముఖం మీద పెట్టామనుకోండి గౌరమ్మ. ఇదేనండి తేడా అయితేను. క్లియర్ అయింది అనుకుంటానండి. చాలామందికి ఈ డౌట్ అయితే ఉంటుంది, అందు గురించే మళ్ళీ వివరంగా చూపించాను. ఓకేనండి, అందరికీ అర్థమైంది కదండి. వినాయకుడిని గౌరమ్మని ఇద్దరిని పెట్టుకొని పువ్వులు అక్షంతలతో అయితే పూజ చేసుకుంటున్నామండి. ముందుగా పువ్వులు పెట్టుకున్నాం, తర్వాత అక్షంతలు వేసుకున్నామండి. తర్వాత దీపారాధన కూడా చేసుకుంటున్నాము. దీపారాధన అయితే స్టార్ట్ చేస్తామండి. ఫస్ట్ పసుపు వినాయకుడికి గౌరమ్మకి అయితే పూజ చేసుకుంటున్నామండి. దీపం ధూపం చూపించేసాము. నైవేద్యం వచ్చేసి బెల్లం పెట్టానండి. చెరుకు గల్ల అవి లేవు కదా, అందు గురించి బెల్లం పెట్టాము. దీపం ధూపం చూపించేసి, తండ్రి ఈరోజు నీ వ్రతం అయితే చేసుకుంటున్నాము, వ్రతం చక్కగా జరిగేలా చూడు తండ్రి, ఎలాంటి ఆటంకాలు కలగకుండా అనేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంకా వినాయకుడి పూజ అయితే చేసుకుంటున్నామండి. ముందుగా దీపారాధనతో స్టార్ట్ చేసామండి. మేమైతే ముందు దీపారాధనతోటే స్టార్ట్ చేస్తామండి. దీపారాధన అయ్యాక అప్పుడు పువ్వులు ధూపం తర్వాత నైవేద్యాలు అవి పెడతాం అనమాట. ఇప్పుడు దీపారాధన అయితే అయిపోయిందండి. దీపం వెలిగించుకొని తర్వాత అక్షింతలు కానీ పుష్పం కానీ పెట్టుకోవాలండి. దీపం కూడా నేల మీద పెట్టకూడదండి. ఏదైనా ఆకు కానీ రాగి ప్లేటు, ఇత్తడి ప్లేట్లు, చిన్న ప్లేట్లు అయితే ఉంటున్నాయి కదండి, ఆ ప్లేట్లలో పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఈరోజు తమలపాకులు ఉన్నాయి కాబట్టి తమలపాకుల మీద అయితే పెట్టుకున్నామండి. పువ్వులు అలా పెడదాం అనుకున్నానండి, అలాగ అవ్వట్లేదు అనమాట. ఇంక అందు గురించి అన్నీ కిందనే పెట్టేసుకున్నాను, దేవుడి దగ్గర పెట్టేశాను. ఇంకా చామంతి పువ్వులు, శంఖం పువ్వులు, తర్వాత బంతి పువ్వులు పెట్టకూడదు అంటారండి, కానీ ఈరోజు బంతి పువ్వులు చామంతి పువ్వులే ఉన్నాయి మా దగ్గర, అందు గురించి ఇంకా అవే పెట్టేశాను. ఏమోండి, కొంతమంది అంటారు కానీ కొంతమంది అయితే పెడతారండి, తెలియదు నాకు కూడాను. బంతి పువ్వులు ఎందుకు వద్దు అంటున్నారు, డెకరేషన్ పువ్వులు ఇవి అని అంటారు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, బంతి పువ్వులు పెట్టవచ్చు అంటే చెప్పండి. తర్వాత వినాయకునికి తాంబూలం అయితే రెడీ చేస్తున్నారండి. 2 తమలపాకులు తీసుకున్నాను. తర్వాత ఒక కాయిన్ను అరటిపళ్ళు పెట్టుకొని తాంబూలం అయితే ఇచ్చేసానండి. అగ్రతాంబూలం వినాయకుడికే కదండి. మనం ఏం పండగ చేసుకున్నా ఏం చేసినా ఫస్ట్ తాంబూలం అయితే వినాయకునికే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు గరిక అంటే ఇష్టం కదండి, గరిక పెత్రి ఫస్ట్ అయితే గరిక పెత్రే పెట్టుకుంటున్నామండి. తర్వాత మనకి ఎన్ని పెత్తులు దగ్గరలో ఉంటే ఇంక అన్ని పెత్తులు పెట్టుకున్నామండి. మేమైతే కౌంట్ చేయలేదండి, 21 పెత్తులు, 9, 5 ఇలాగనేసి అంటారు. మేము కౌంట్ చేయలేదన్నమాట. మాకు తెలిసిన కాడికి అయితే పెట్టామండి. మామిడి, జామ, ఉసిరి, బెల్వ, తర్వాత జిల్లేడు, గరిక, తులసి, ఇంకా కొన్ని పత్రులు అయితే ఉన్నాయండి. ఇంకా అవన్నీ గుర్తుకు రావట్లేదు టైంకి, అవన్నీ పెట్టామండి. ఇంకా పత్రులన్నీ అవి దేవుడికి వెనకాతలు పెట్టుకొని ఇంకా ధూపం అయితే ఇచ్చేస్తున్నానండి.
ఈరోజు నైవేద్యాలు వచ్చేసి ఆడిది, కొమ్మశనగలు, తర్వాత ఉండ్రాళ్ళండి. ఉండ్రాళ్ళు అంటే మా సైడు ఎక్కువగా ఇవే చేస్తామండి. రాగి పిండి ఉంటుంది కదా, సోడిపిండి అంటామండి మేము. దాంతో ఉండ్రాళ్ళు చేస్తాము. ఈరోజు ఈ మూడేనండి. ఇంకా ఆయిల్ ఏం వాడకుండా అలా చేశానన్నమాట. తర్వాత ఒక చెంబుతో నీళ్ళు తీసుకున్నాం కదండి, అందులో నదులన్నిటినీ ఆవాహనం చేసుకొని ఆ నీళ్ళన్నీ మొత్తం ప్రసాదాల మీద, పత్రుల మీద జల్లామండి. ఇప్పుడైతే కథ స్టార్ట్ చేస్తామండి. వినాయకుని కథ బుక్ ఉంటుంది కదండి, ఆ బుక్ అయితే చదువుకుంటున్నాము. మంత్రాలు, కథ అన్నీ ఉంటాయి కదండి. అవన్నీ అందరికీ తెలిసినవే, అందు గురించి ఇంక బయటికి చెప్పట్లేదన్నమాట. అందు గురించి ఇంకా కథ చెప్పలేదండి. మామూలుగా అయితే నేను అనుకున్నాను వినాయకుని జననం అది చెప్దామని, కానీ అందరికీ తెలిసిన కథలే కదండి, అందు గురించే చెప్పలేదు. ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నానండి, అందరికీ తెలిసిందే అనుకోండి, కానీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. వినాయక చవితి రోజు మాత్రం వినాయకుని చూడకుండా చంద్రుడిని చూడకూడదు అంటారండి. అది పార్వతి తల్లి శాపం అన్నమాట. అందు గురించి వినాయకుడిని వీలున్నంత వరకు ఇంట్లో పెట్టుకుంటారండి. ఒకవేళ ఇంట్లో పెట్టుకోకపోయినా బయట వీధుల్లో పెడతారు కదండి, ఎవరి వీధుల్లో వాళ్ళే పెట్టుకుంటారు కదా, ఆ వినాయకుడినైనా చూస్తారండి. వినాయకుడిని చూసి ఆ రోజు చంద్రుడిని చూడాలంటండి, లేకపోతే నీలాప నిందలు వస్తాయంటండి. కృష్ణుడు అంతటి వాడికి నీలాప నిందలు తప్పలేదన్నమాట, మనం ఎంతండి. అందు గురించి వినాయకుడిని అయితే చూడాలి ఆ రోజు. ఉదయం వినాయకుడిని చూసి సాయంత్రం చంద్రుడిని చూడాలండి. మా అబ్బాయి కూడా వెనకాతలు కూర్చున్నాడండి, వీడియోలోకి అయితే కనిపించలేదు. పూజ అయితే అయిపోయిందండి, పూజ అయింది, కథ చదవడం కూడా పూర్తి అయిపోయిందండి. ఇప్పుడైతే గుంజీలు తీస్తున్నామండి. గుంజీలు తీసి తర్వాత హారతి ఇచ్చేస్తున్నాను. ఇంకా పూజ అయితే అయిపోయినట్టే అండి. ఇంకా టిఫిన్ అది చేయలేదు, టిఫిన్ చేయాలండి. పూజ అది అయ్యేసరికి 11 అయిపోయిందండి టైము. ఇంకా లాస్ట్లో హారతి ఇచ్చేస్తున్నానండి. ఇంకా అందరం దండం పెట్టేసుకున్నాము. ఇలా సింపుల్గా అయితే చేసుకున్నామండి వినాయక చవితి అయితేను. ఎక్కువగా చదువుకున్న పిల్లలకి, కుర్రోళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు కదండి వినాయక చవితి అయితేను. ఇళ్ళల్లో పూజకి అయితే అంత ఇంట్రెస్ట్ చూపించరు కానండి, మళ్ళీ ఇదిలోని వినాయకుని పెడతారు కదండి, అక్కడ చాలా భక్తి శ్రద్ధలతో పూజలు అయితే చేస్తారండి. నాకు తెలిసినంత వరకు అబ్బాయిలు వినాయక చవితి బాగా చేస్తారండి. లాస్ట్ ఇయర్ అయితే మా అబ్బాయి కూడాను చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్తో కూడి వినాయకుని పెట్టుకున్నారండి. రోజు ప్రసాదాలు పెట్టుకుండేవారు, తర్వాత వ్రతాది చదువుకుండేవారండి. ఈ సంవత్సరం ఇంకా 10th కదండి, అందు గురించి అవన్నీ తగ్గించుకున్నాడు. మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకున్నాడండి. ఇంకా అంతా దేవుడి దయ అనమాట. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. తర్వాత టిఫిన్లు చేస్తాము. కొంతసేపు అందరూ రిలాక్స్ అయ్యి టీవీ చూస్తున్నారండి. మా ఆయన గారికి సెలవు అవ్వడం వల్ల ప్రశాంతంగా పూజ దగ్గర కూర్చున్నారు. తర్వాత ఇప్పుడు పిల్లలతో కూడా కూర్చొని హాయిగా టీవీ చూస్తున్నారండి. ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేయాలన్నమాట. వంట అయ్యాక భోజనం చేసి కొంతసేపు రిలాక్స్గా టీవీ చూసుకున్నానండి. తర్వాత సాయంత్రం మళ్ళీ పూజ చేసుకొని ఈరోజు వినాయకుడిని నిమజ్జనం చేసేద్దాం అనుకుంటున్నామండి. అందు గురించి ఇప్పుడు పూజ అయితే చేసుకుంటున్నాము. రెండో పూట కూడా పూజ చేసుకొని అప్పుడు వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తామండి. మళ్ళీ స్నానం చేసి వచ్చి చీర మార్చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశానండి. పూజ అది అయిపోయాక మా ఆయనగారి చేత పంపించేసానండి, నిమజ్జనం చేసుకొచ్చేసారు. ఓకేనండి, ఈ వీడియో అంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్ ఫ్రెండ్స్.